అందరికీ నమస్తే. నేను మీ రచన. సుంకరి కృష్ణప్రసాద్ గారు పంపించినటువంటి నాచిని హృదయం అనే నాణ్యుల పుస్తకం నాకు అందింది. సో జిల్లా పరిషత్ పాఠశాలలో కృష్ణప్రసాద్ గారు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కవిత్వం అన్నది మనకి చాలా స్కోప్ ఉంటుంది మన మనసులో ఉన్న భావాలన్నీ చెప్పడానికి. కానీ నాణ్యులు గాని హైకుల్ లాంటి ప్రక్రియల్లో చాలా క్లుప్తత అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ కృష్ణప్రసాద్ గారు నాచిని హృదయం పుస్తకంలో అటు సామాజిక స్పృహ కావచ్చు, ఇటు ప్రకృతి గురించి కావచ్చు, అలాగే తనలో ఉన్నటువంటి ఆ స్ట్రగుల్ ని, ఆ తాత్వికతని, ఆ ఫిలాసాఫికల్ టోన్ ని కూడా చక్కగా ప్రజెంట్ చేశారు. సాధారణంగా మనం ఏదో ప్యాషన్ తో కవి అవ్వడం లేదా రచయిత ఈ రచనల వైపు మళ్ళడం ఒక ఆస్పెక్ట్ అనుకుంటే, మనం చిన్నప్పటి నుంచి గానీ మన లైఫ్ లో ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ని గానీ ప్రజెంట్ చేసే పద్ధతిలో మనం ఒక కవిగానో రచయితగానో రూపుదిద్దుకోవడం అనేది ఒక క్రమం. సో కృష్ణప్రసాద్ గారు కూడా అలాంటి కవే. ఆయన రచనల్లో అటువంటి స్ట్రగుల్ కనిపిస్తుంది. అలాగే ఆయన చిన్నప్పుడు చూసినటువంటి జ్ఞాపకాలు కనిపిస్తాయి. అలాగే ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలన్నటువంటి ఒక అన్వేషణ స్ఫూర్తి కూడా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీకు అవైలబుల్ గా ఉండి పుస్తకం తెప్పించుకుని చదవండి. లేదంటే ఎవరికైనా కావాలంటే రచయితని ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే ఎవరైనా నాకు పింక్ చేసినా సరే ఐ కెన్ లెట్ యు నో హౌ టు గెట్ దిస్ బుక్. సో ఇదండి ఈ రోజు నేను మీకు పరిచయం చేసిన పుస్తకం. మళ్ళీ మంచి పుస్తకంతో మీ ముందుకు వస్తాను. అప్పుడు సైనింగ్ ఆఫ్ మీ రచన.